అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గరికపాటి గారు మొన్న ఎక్కడో ప్రవచనంలో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మీద ఏదైతే పేద పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ప్రభుత్వం కల్పించేటటువంటి మినిమం అవసరమైనటువంటి యూనిఫార్మ్సు, బుక్సు, అదేవిధంగా స్కూల్ బ్యాగ్సు ఇవన్నీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అవన్నీ తల్లిదండ్రుల బాధ్యత అని అంటున్నారు. మనకు తెలుసు ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కువగా చదువుకునేది పేద పిల్లలే అని. వాళ్ళకి అటువంటి ఫెసిలిటీస్ కల్పించే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండరు కాబట్టే ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి అవకాశాలను కల్పించి అట్‌లీస్టు మనం మధ్యాహ్నం భోజనం పెట్టి, వాళ్ళకి అవసరమైనటువంటి పుస్తకాలు, బ్యాగు, బట్టలు ఇవ్వడం వల్ల అట్‌లీస్ట్ కొంతమందైనా చదువుకుంటారనే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వాలు కేంద్రం గాని, రాష్ట్రాలు గాని ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఎక్కువ మంది పిల్లలు చదువుకునేలాగా ప్రోత్సహిస్తా ఉన్నారు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చానా బాధాకరం. ఎప్పటికైనా ఆయన వ్యాఖ్యలని ఉపసంహరించుకొని వాళ్ళని కోరుకుందాం. థాంక్ యూ.